హలనే విశేషరావు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యూహాన్ని గమనించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తడిసిపోతుంది. ఎందుకో తెలుసా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లీడరు భారతదేశానికి వచ్చారు. 2 గంటల పాటు నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారు. గ్యాస్ వాణిజ్య ఒప్పందం 2 కుదుర్చుకొని వెళ్ళారు. ఒకవైపు పాకిస్తాన్, టర్కీ ఈ దేశాలని అమెరికా మూవ్ చేస్తుంది భారతదేశం మీద. అలాగే సౌదీని కూడా జత చేసింది. కానీ అరబ్ ఎమిరేట్స్ మాత్రం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం భారతదేశం వైపు నిలబడింది. ఎప్పుడైతే యుఏఈ లీడర్ వచ్చారో భారతదేశానికి 6 గంటల పాటు ప్రయాణం చేసుకుంటూ 2 గంటల పాటు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది అమెరికా తెలుసుకుని గాబరా పడుతుంది. గతంలో పుతిన్ అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు కారులో కూర్చొని వెనక ఉన్నటువంటి ఫోటోని అమెరికా అధ్యక్షుడు ట్రంపే ట్రోల్ చేశారు. అంటే పుతిన్, నరేంద్ర మోడీ గారు ఇద్దరు, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కలిసినటువంటి ఫోటోని చూస్తేనే గజగజలు అడిపోయాడు ట్రంప్. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లీడర్ రావడంతో ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో 2 గంటలు కలవడం, ఇది ఏ పరిణామానికి దారి తీస్తుంది అనేది ఒక జలక్ ట్రంప్కి కనిపిస్తోంది. దీంతో పాటు అదే రోజు యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ రద్దు చేశాయి అమెరికాతో. చిన్న దేశాలని చెప్పేసి లెక్కలేనితనంగా ట్రంప్ వ్యవహరించాడు. ఆ చిన్న దేశాలే, మిత్ర దేశాలే యూరోప్ యూనియన్ అమెరికాతోటి ట్రేడ్ డీల్ని రద్దు చేసుకున్నాయి. దీంతో ట్రంప్కి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి పడిపోయాడు. దీని అంతరికి కారణం ఏంటంటే గ్రీన్లాండ్ చుట్టూ అమెరికా సైన్యాన్ని మోహరించాడు. మరోవైపు డెన్మార్క్ సైన్యం అక్కడికి వచ్చింది. ఇన్ కేస్ గ్రీన్లాండ్ కనుక ఆక్యుపై చేస్తే అమెరికా నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా దేశాల ఆక్రమణకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ దేశాల జోలికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అమెరికా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా అప్పు నుంచి బయటపడాలంటే చిన్న చిన్న దేశాల్లో ఉన్నటువంటి నిధి నిక్షేపాలు, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద ఇదంతా కావాలి. దాన్ని ఓన్ చేసుకుంటే తప్ప అప్పులు తీరేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ లాంటి దేశాలు, వెనుజులా లాంటి దేశాల మీద పడుతూ ఉంది. మరి వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి జైల్లో పెట్టినప్పుడు యూరోప్ కంట్రీస్ నిమ్మకుండిపోయాయి. గ్రీన్లాండ్ విషయంలో కూడా నిమ్మకుండిపోతే ఆ తర్వాత సెగ వాళ్ళకే తగులుతుంది. అందుకే అమెరికాతోటి ట్రేడ్ డీల్ రద్దు చేసుకున్నారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికాకి వ్యతిరేకంగా భారతదేశంతో జతగట్టింది. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారతదేశం, చైనా, రష్యా ఇవి ఒకటిగా ఉన్నాయి. వీటికి కనుక యూరోపియన్ యూనియన్, ఆ యూనియన్లో ఉన్న దేశాలు ఇటలీ, ఫ్రాన్స్, తర్వాత యూకే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కనుక జతగట్టాయంటే అమెరికా, ట్రంప్ 2 గోవింద అయిపోయినట్టే. అందుకే ఇప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది ట్రంప్. ఏంటి అసలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నరేంద్ర మోడీ గారిని ఎవరు కలిశారు, ఏం డీల్స్ చేశారు అన్నది ఇంటర్నేషనల్గా న్యూస్ వచ్చింది. దాని మీద ట్రంప్ కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. ఇది కేవలం 2 గంటలు ఉన్నారు. 6 గంటల పాటు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఇరాన్ మీద దాడి జరపడానికి అమెరికా ఎప్పుడైతే ప్రయత్నించిందో అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లీడర్ ఇక్కడ భారతదేశంలో అడుగుపెట్టారు. ఇది మోడీ వ్యూహాత్మకంగా ట్రంప్కి ఇచ్చినటువంటి జర్క్. 2 గంటల పర్యటనలో కీలక ఒప్పందాలు. భారత్ వచ్చిన యుఏఈ అధ్యక్షుడు ప్రధాని మోదీతో పలు అంశాలపై విస్తృత చర్చలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారిక బృందం సోమవారం 2 గంటల పాటు భారత్లో పర్యటించి కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందంలో అబుదాబి, దుబాయ్ రాచ కుటుంబాల సభ్యులు కూడా ఉన్నారు. యుఏఈ ఉపప్రధాని, రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్
మహమ్మద్ బిన్ మౌక్తమ్ కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరంతా ప్రధాని మోదీతో విస్తృతంగా చర్చలు జరిపి ఉగ్రవాద నిర్మూలన, కృత్రిమ మీద, రక్షణ రంగంలో సహకారం, వ్యూహాత్మక పెట్టుబడులు తదితర రంగాల్లో ఒప్పందాలను కుదుర్చుకొని పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇది ఇంపార్టెంట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ ఒప్పందాలకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారతదేశంతో. అంటే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం రక్షణ ఉత్పత్తులను అందజేయబోతుంది యుఏఈకి. ఇది కంటగింపుగా ఉంది అమెరికాకి. ఎందుకంటే ఇరాన్ మీద దాడి జరుగుతున్నటువంటి క్రమంలో ఇరాన్లోకి అమెరికా సైన్యాన్ని పంపిస్తున్నటువంటి తరుణంలో మిడిల్ ఈస్ట్ నుంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అమెరికా ఎదుర్కొంటుంది. అందుకే ఇప్పుడు వ్యూహాత్మకంగా అమెరికాని ఇరుకుని పెట్టేలా ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇక ఇందుకు సంబంధించిన వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. భారత్ యుఏఈల మధ్య రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన సంకల్ప్ లేక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఏటా 50 లక్షల టన్నుల వంతున దీర్ఘకాలం పాటు ద్రవీకృత సహజ వాయువు అలాంటి LNG సరఫరా పైన ఒప్పందం కుదిరింది. గుజరాత్లోని డోలారాలో ఉన్న స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో యుఏఈ పెట్టుబడులకు సంబంధించిన సంకల్ప లేఖపై కూడా సంతకాలు జరిగాయి. ఆహార భద్రత, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్లో డేటా సెంటర్, సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్, వినూత్నంగా డాటా ఎంబసీ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. సాంస్కృతిక రంగంలో సహకారంలో భాగంగా అబుదాబిలో హౌస్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో ఇవి కీలకమైనటువంటి ఒప్పందాలు. ఇక ట్రేడ్ డీల్ రద్దు చేసుకున్నాయి యూరోపియన్ కంట్రీస్. అమెరికాపై యుయు ట్రేడ్ బజూకా. ట్రంప్ విధించినటువంటి గ్రీన్ ల్యాండ్ టారిఫ్ పై మండిపాటు, బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు వేసే ఛాన్స్. యూరోప్ దేశాల్లో అమెరికా పెట్టుబడులకు అడ్డుకట్ట. ఎల్లుండి నిర్వహించే భేటీలో నిర్ణయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమపై విధించిన 10% గ్రీన్ ల్యాండ్ టారిఫ్ పై మండిపడుతున్న యూరోప్ దేశాలు అందుకు ప్రతిగా అమెరికాపై ట్రేడ్ బజూకాను ప్రయోగించే అంశంపై మల్లగొల్లాలు పడుతున్నాయి. ఈ ప్రతిపాదనకు ఫ్రాన్స్ సుముఖంగా ఉండగా జర్మనీ మాత్రం దాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయకుండా ఆచితూచి వ్యవహరించాలని అమెరికాను భయపెట్టే ఆయుధంగా దాచి ఉంచాలని వాదిస్తుంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా వాణిజ్య యుద్ధాల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాను ట్రంప్తో వ్యక్తిగతంగా మాట్లాడానని, మీరు చేస్తున్నది తప్పు అని కూడా చెప్పానని స్టార్మర్ తెలిపారు. గ్రీన్లాండ్ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, UK, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్ దేశాలపైన ట్రంప్ 10% అదనపు సుంకాలను ప్రకటించారు. జూన్ నుంచి ఈ అదనపు సుంకాలను 25% పెంచుతామని, గ్రీన్లాండ్ అమెరికా ఆధీనంలోకి వచ్చే వరకు సుంకాలు కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటించిన గ్రీన్లాండ్ టారిఫ్తో యుయు దేశాలపై సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి 25%, జూన్ తర్వాత 40% పెరుగుతాయి. ఈ నేపథ్యంలో అమెరికాపై ట్రేడ్ బజూకాను ప్రయోగించాల్సిందిగా యుయుకి విజ్ఞప్తి చేస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఇప్పటికే ప్రకటించారు. సో ఇదంతా గందరగోళం నడుస్తున్నటువంటి క్రమంలోనే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ట్రంప్ని భయపెట్టేలాగా మోడీని కలిశారు. ఏమిటి ట్రేడ్ బజూకా? సుంకాల విధింపు, పెట్టుబడులను అడ్డుకోవడం, సేవల నిలిపేత వంటి చర్యలలో ఇతర దేశాల ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చి రాజకీయ నిర్ణయాలను తీసుకునేలా యూరోప్ దేశాలను బలవంతం చేసిన సందర్భాల్లో బలంగా ప్రతిఘటించడానికి, అటువంటి ఒత్తిళ్లపై పోరాడడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక కొత్త శక్తివంతమైన ఆర్థిక వాణిజ్య విధానాన్ని రూపొందించుకున్నాయి. దాని పేరు యాంటీ కొయర్షన్ ఇన్స్ట్రుమెంట్, ACI. దీన్నే ట్రేడ్ బజూకాగాను వ్యవహరిస్తున్నారు. 2023 చివరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పాలిటిక్స్ కోసం ఎకనామిక్స్ ను వాడే దేశాలపై EU ప్రయోగించే శక్తివంతమైనటువంటి ఆయుధం ఇది. ట్రేడ్ బజూకా ఎలా పనిచేస్తుంది? తమపై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదనపు సుంకాలు విధించడానికి, అమెరికన్ కంపెనీలేవి EU ప్రభుత్వ కాంట్రాక్టర్లు పొందకుండా నిలువరించడానికి, యూరోప్ దేశాల్లో అమెరికన్ పెట్టుబడులను పరిమితం చేయడానికి, అమెరికా భారీగా లాభాలు తెచ్చే సేవల రంగాల్లో EU మార్కెట్లోకి అమెరికా కంపెనీలకు ప్రవేశాన్ని నిలిపివేయడానికి
ట్రేడ్ బాజూకా ఒక ఆయుధంలా యూయూకి ఉపయోగపడుతుంది. సాధారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి విభేదాలు తగాదాలు వస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ ఆ తగువ తీరుస్తుంది. ఆ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. దానికన్నా వేగంగా చర్యలు తీసుకునే అవకాశాన్ని ఈ ట్రేడ్ బజూకా యూరోప్ దేశాలకు కల్పిస్తుంది. సో ఈ ట్రేడ్ బజూకా తోటి ట్రంప్ అమెరికాని టోటల్గా నేలమట్టానికి తీసుకెళ్తాడు, డౌటే లేదు. ట్రంప్ సుంకాల రంకెల నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు యూఏ నేతలు గురువారం బసెల్స్లో అత్యవసర శిఖరాగ్ర సమావేశం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ట్రంప్ తమపై విధించిన సుంకాలకు బదులుగా అమెరికా ఉత్పత్తులపై 9,300 కోట్ల యూరోల అంటే దాదాపు 9,78,000 కోట్ల సుంకాలు విధించాలని యూయూ దేశాలు గతంలో నిర్ణయించాయి. సుంకాల యుద్ధాన్ని నివారించడానికి ఈ నిర్ణయం అమలును యూయూ 6 ఏళ్లు వాయిదా వేసింది. గురువారం జరిగే భేటీ ఎక్కువ దేశాలు ఈ టారిఫ్ల ప్యాకేజ్ అమలుకు ఆమోదం తెలిపితే ఫిబ్రవరి 6 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రావచ్చు. సో అదే జరిగితే ఒకవైపు యూయూ అంటే యూరోపియన్ యూనియన్, ఇంకొక వైపు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవి కనుక కలిసి రష్యా చైనా భారతదేశంతో జట్టు కడితే అమెరికా మునిగిపోవడం ఖాయం. ఏదైతే ట్రంప్ అన్నారో డెడ్ ఎకానమీ రష్యాది ఆ భారతదేశాన్ని అని, అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అమెరికాదే డెడ్ ఎకానమీ, అమెరికా కుప్పకూలిపోతుంది అనేది. యూరోపియన్ యూనియన్ యుఏఈ అలాగే యూరోపియన్ యూనియన్ ఈ రెండు ఈ అగ్రదేశాలుగా ఉన్నటువంటి రష్యా చైనా భారతదేశంతో కనుక జట్టు కడితే డాలరేతరమైనటువంటి వాణిజ్యం వచ్చే అవకాశం ఉంది. డాలర్ అనూహ్యంగా కుప్పకూలే అవకాశం ఉంది. అప్పుడు బంగారం రేటు అమాంతం 2 లక్షలు దాటిపోయినా ఆశ్చర్యపోవసం. సో కాబట్టి ఎల్లుండి అంటే గురువారం ఏం జరుగుతుంది అనేది ట్రేడ్ బజూకా నిర్ణయిస్తుందా యూయూ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అమెరికా యొక్క భవిష్యత్తు. సో అమెరికా భవిష్యత్తు ఎల్లుండి తేలబోతుంది. ఒకవేళ కనుక యూయూ దేశాలన్నీ కూడా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా రివర్స్ అయితే అమెరికా చేయగలిగింది ఏమీ లేదు. సపోర్ట్గా వాళ్ళకి ఈ 3 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్లో వాళ్ళు కనుక చేరితే టోటల్గా ఏవైతే కలలు కన్నాడో అగ్రరాజ్యం గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అని, అది టోటల్గా కలగానే మిగిలే అవకాశం లేకపోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాని ఏం చేయాలి యుఏఈ అలాగే యూయూ ఈ రెండు ఏం చేయాలి? ట్రేడ్ బజూకా కారణంగా అమెరికా కుప్పకూలే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.